వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మనకు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారో వాళ్ళు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోమని చాలా రోజుల నుంచి మనం గ్రూప్స్లో పెడుతూ ఉన్నాం. మరి ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలో ఒకసారి వివరాలు తెలుసుకుందాం. మరి ఎవరైతే కేఆర్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, దాని ద్వారా మీరు సంప్రదించవచ్చు. కౌన్సిలింగ్ కంప్లీట్ అయినంత వరకు మీకు సహాయం చేయడం అయితే జరుగుతుంది. మరి జోసా కౌన్సిలింగ్కి మనకు ప్రధానంగా జేఈకి సంబంధించిన అడ్మిట్ కార్డు ఉండాల్సి ఉంటుంది. అంటే మెయిన్స్ అడ్వాన్స్ క్వాలిఫై అయితే అడ్వాన్స్ సంబంధించి కూడా ఉండాల్సి వస్తుంది. తర్వాత జేఈ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్ స్కోర్ కార్డు, నెక్స్ట్ 10th క్లాస్ మేము డేట్ ఆఫ్ బర్త్ పర్పస్, తర్వాత ఇంటర్మీడియట్ మేము, నెక్స్ట్ మీకు ఒక లాంగ్ మెమో రాకపోతే షార్ట్ మెమో పెట్టచ్చు. తర్వాత కేటగిరీ సర్టిఫికేట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రధానంగా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి కానీ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ 1/4/2026 తర్వాత మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఓల్డ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ డెఫినెట్గా 1/4/2026 తర్వాత తీసుకున్నది మాత్రమే చెల్లుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఆల్రెడీ చెప్పాను, రూరల్ ఏరియాస్లో 1.5 lakhs లోపు తీసుకోండి, అర్బన్ అయితే 2 lakhs లోపు తీసుకోండి. 1 lakh లోపు తీసుకుంటే ఇంకా మీకు రేపు ఎన్ఐటీస్లలో రాయితీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ సంబంధించి బోనోఫైడ్స్ 6th నుంచి 12th వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్ సిద్ధంగా ఉంచుకోండి. నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ లేదా మెడికల్ సర్టిఫికేట్ అనేది అడ్వాన్స్గా తీసుకోవద్దు. మీకు ఎప్పుడైతే సీట్ అలాట్ అయ్యాక ఏ రౌండ్లో అలాట్ అయిన వెంటనే ఈ ఫిజికల్ ఫిట్నెస్ గవర్నమెంట్ సివిల్ సర్జన్ మీకు ఇచ్చి ఉండాలి, వారి చేత మాత్రమే తీసుకోండి. మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా మీరు ఇప్పుడు తీసి పెట్టుకుంటే మంచిదే. మైగ్రేషన్ సర్టిఫికేట్ మన ఇంటర్మీడియట్ చేసిన రాష్ట్రంలో కాక వేరే రాష్ట్రంలో కనుక మనకు సీట్ వస్తే ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది, తీసి పెట్టుకుంటే ఎందుకైనా మంచిదే. తర్వాత స్టూడెంట్కి సంబంధించి కానీ పేరెంట్కి సంబంధించి కానీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కానీ లేదా క్రాస్డ్ చెక్ కానీ ఉండాల్సింది. ఎందుకంటే మనం రేపు ఫీజు రీఫండ్ అవ్వడానికి కానీ ఫీజుకి సంబంధించి ఎలాంటి మనకు దానికి సంబంధించిన విషయాల కోసం ఈ స్టూడెంట్దే పాస్బుక్ అవసరం లేదు, పేరెంట్తోనే సరిపోతుంది. లేకపోతే పాస్బుక్ లేకపోతే మీ దగ్గర క్రాస్ చేసిన ఒక చెక్ అయినా దాన్ని అప్లోడ్ చేసి పెడితే సరిపోతుంది. తర్వాత ఆధార్ కార్డు అంటే ఎనీ ఐడి ప్రూఫ్, దానిలో ఆధార్ కార్డు మనం పెడతాం. తర్వాత ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తప్పనిసరి ఇది కూడా. తర్వాత అట్లీస్ట్ ఒక 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీ దగ్గర ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి. మరి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు జోసా కౌన్సిలింగ్ కోసం మనకు June 2 నుంచి జరగబోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాల్సిందిగా ప్రతి ఇంజనీరింగ్ ఆస్పిరెంట్ని కోరడం జరుగుతుంది. మరి జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి మీరు జేఈ మెయిన్సే క్వాలిఫై కావాల్సిన అవసరం అయితే లేదు. అది కూడా ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. జేఈ మెయిన్స్ క్వాలిఫై కాకపోయినా మీరు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఎలాంటి మినిమం పర్సెంటేజ్ జేఈ మెయిన్స్కో జోసాలో పాల్గొనడానికి జేఈ మెయిన్స్కు సంబంధించి ఎలాంటి మినిమం పర్సెంటేజ్ లేదు. మీరు జోసాలో పాల్గొనడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఇది జోసాకు సంబంధించిన డాక్యుమెంట్కి సంబంధించిన సమాచారం. థ్యాంక్ యూ.